హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియో ఏంటనుకుంటున్నారా? ఈవినింగ్ బ్లాగ్ అండి. ఇది వచ్చేసి ఎక్కడ అనుకుంటున్నారు, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పా కదా, అక్కడండి. అయితే ఈవినింగ్ స్నాక్స్ బజ్జీలు వేసుకుంటున్నాము. అందుకని శనగపిండి కలుపుకుంటున్నాము. శనగపిండిలో కొంచెం వాము, బజ్జీలో కూడా పెట్టుకోవచ్చు. మా బజ్జీకాయలు కొంచెం లావు ఉన్నాయని చెప్పేసి దాన్ని 2 చిలుకలుగా చేసాము. అందుకని ఇక అచ్చం పిండిలోనే వేసుకుంటున్నాం. లేదు మీకు బజ్జీలో కూడా కావాలనుకుంటే కొంచెం ఉప్పు వాము దంచి, ఉప్పు వాము కొంచెం శనగపిండి వేసి దంచి బజ్జీలో స్టఫ్లా పెట్టుకోవచ్చు అండి. కొంచెం లైట్గా ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. మా సైడ్ అయితే ఇలాగే చేస్తారు. కొంతమంది ఏంటంటే ఆనియన్స్, చింతపండు అవి వేసి పెడతారు. మేమైతే అలా ఏం చేయమండి. ఓకే, ఇక్కడ వచ్చేసి పిండిలో సాల్ట్, కొంచెం సోడా ఉప్పు వేసి కలిపాము. అలాగే వాటర్ వేసి కలుపుకుంటున్నామండి. ఉండలు ఏమీ లేకుండా స్మూత్గా ఉండాలి పిండి అనేది, జారుడుగా. మా వీడియోస్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ కొంచెం షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి అండి. మా వీడియోస్ ఇప్పుడే చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, ఇక్కడ పిండి అయితే ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుకోవాలి. మరీ జారుడుగా లేకుండా, మరీ గట్టిగా లేకుండా, రిబ్బన్ కన్సిస్టెన్సీ అంటారు కదా, అట్లా కలుపుకోవాలి. ఓకే అండి, ఇక్కడ ఆయిల్ హీట్ ఎక్కింది. బజ్జీలు వేసేసుకున్నాను. చెప్పాను కదా మా బజ్జీకాయలు అనేది బాగా లావు ఉన్నాయని. అందుకని కాయని 2 చిలుకలుగా చేసాము ఇలాగా. ఆయిల్ హీట్ అయిపోయింది. ఆయిల్లో వేసుకుంటున్నాను బజ్జీలు. ఇది ఈవినింగ్ బ్లాగ్ అండి. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అని చెప్పాను కదా. సో 2 డేస్కి వెళ్ళాము మేము. మార్నింగ్ వచ్చేసి నేను గారెలు, అలాగే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ అనే వీడియో పెట్టానండి. అలా చూడని వాళ్ళు అయితే ఆ వీడియో కూడా చూడవచ్చు. చూడని వాళ్ళు ఉంటే అందులో వెళ్ళి చూడవచ్చు అండి. దీన్ని మా వీడియోస్ కనుక సెర్చ్ చేసినట్లయితే అన్ని వీడియోస్ వస్తాయి. అలా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఓకే అండి, ఇక్కడ బజ్జీలు అయితే వేగిపోయాయి, తీసేసుకున్నాం. అలాగే ఇంకా మిగతావన్నీ వేసేసుకోవాలి. నేనైతే ముందుగానే ఆనియన్స్, నిమ్మకాయ కట్ చేసి పెట్టుకున్నాను. బజ్జీలు ఈ వర్షాకాలంలో వేడివేడి బజ్జీలు, వేడివేడి పకోడీలు ఎంత బాగుంటాయో కదా. పకోడీకి అయితే కనుక సాస్ కావాలి, బజ్జీలకి అయితే కనుక నిమ్మకాయ, ఆనియన్స్ కావాలండి. ఇలా ఈ టేస్ట్ ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ చేయండి. మాకైతే ఇలాగే ఇష్టం. ఇలా అన్ని బజ్జీలు వేసేసుకున్నాక ఇక మా పిల్లలకైతే పెట్టేస్తున్నానండి నేను. ఇవి నేను ఫస్ట్ టైం అండి, అంటే బజ్జీలు ఇట్లా కాయని చీల్చి చేయటం అనేది నేను ఎప్పుడు ఇలా చేయలేదు. మరి బాగా లావుగున్నాయి. ఇక సరే దొరికినవి అనేది తెచ్చేసుకున్నాం. ఇవే దొరికాయి మాకు. ఇక సర్లే అని ఇవే తెచ్చేసాం. మా నాన్న వదిలితే ఇక తెమ్మని చెప్తే తెచ్చాడు. ఓకే అండి, ఇక్కడ అయిపోయింది. మా పిల్లలకు పెట్టేసాను. చెప్పాను కదా నేను ముందుగానే ఆనియన్స్, నిమ్మకాయ కట్ చేసుకున్నానని. మా పిల్లలు టేస్ట్ చేసి చెప్తున్నారు. మా పాప యూట్యూబ్ షార్ట్స్లో రీల్స్ కూడా చేస్తుందండి. అలా చూడని వాళ్ళైతే అవి కూడా చూడవచ్చు. సో ఇక్కడ వచ్చేసి కాకరకాయ పచ్చడికండి. మా అమ్మ ముందుగానే కాకరకాయలు కట్ చేసి ఫ్రై చేసి పెట్టుకుంది. అలా అని మరీ డీప్ ఫ్రై కాదు, కొంచెం ముక్క మెత్తగానే ఉండాలి. కొంచెం లైట్గా వేగాక తీసేసుకోవాలి. ఇందులో వచ్చేసి కొంచెం పసుపు, ఉప్పు, మెంతిపొడి, కారం మీ ఘాటు తగ్గట్టు వేసుకోవాలి. కారం ఉప్పు మీ టేస్ట్ తగ్గట్టు. సో ఇక్కడ కలిపేసుకుందాం. చాలా బాగుంటుందండి. ఎప్పుడు కాకరకాయ ఫ్రై, కాకరకాయ కూర కాకుండా ఇట్లా ట్రై చేయండి. టేస్ట్ అయితే బాగుంటుంది. జ్వరం వచ్చినప్పుడు కానీ ఇది నిల్వ కూడా ఉంటుందండి. ఈ వర్షాకాలం కూరల కంటే ఎక్కువ చట్నీలే తినబుద్ధి అవుతుంది. సో ఇక్కడైతే మీరు చూడవచ్చు, అందరు చేతులు చాపుతున్నారు నాకు పెట్టని. నేను ఇంక మిగతాదంతా తీయలేదు, ఓన్లీ కలిపేది ఒకటే వీడియో తీసానండి. దీని పూర్తి డీటెయిల్స్ కావాలంటే కనుక కామెంట్ చేయండి. నేను మళ్ళీ ఇంకెప్పుడైనా చేసి చూపిస్తాను మీకు. ఓకే అండి, అంతా కలిపేసుకుందాం. ఇందులో బాక్స్లో పెట్టేస్తుంది మా అమ్మ. కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి పైనుంచి. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఇక పక్క పెట్టేసుకోవాలి. ఇక మా అన్నయ్య వాళ్ళ పిల్లలు ఇక అదే బౌల్లో ఇక అన్నం వేసుకొని కలుపుకొని తిన్నారు. ఇలా ఎంతమందికి ఇష్టం అండి చట్నీలు కలిపిన గిన్నెలో అన్నం వేసుకొని తినడం? మాకైతే చాలా ఇష్టం అండి.
మా వారికి కూడా అలా చాలా ఇష్టం. ఓకే అండి, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.